ఏదైతే ఎన్‌జీటీ 100 కోట్లు ఫైన్ నాటి చంద్రబాబు ప్రభుత్వంకి ఫైన్ విధించిందో డ్రిడ్జింగ్ జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ ఎప్పుడేశారు? ఏదైతే ఎన్‌జీటీ నుంచి ఒకళ్ళు స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక కమిటీ ఇక్కడ ఎటువంటిది జరగలేదనేది ఒక కమిటీ తీర్మానం చేసింది కదా! అది ఎప్పుడు జరిగింది? అంటే ముందు ఫస్ట్ కేసుకి ముందు ఏంటంటే ఫస్ట్ ఎన్‌జీటీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ అక్రమ క్వారింగ్ సీఎం గారి ఇంటి దగ్గరలోనే జరిగినాయి అని ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమం జరగలేదన్నారో, అక్రమం జరగలేదని పనిచేసినప్పుడు ఎన్‌జీటీ అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మీరు ఇంత క్లియర్గా ఉంటే మీరు 100 కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే అన్నారు. అప్పుడు సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి ఒక కమిటీని ఎంచుకోవడం జరిగింది. అది జగన్ ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వమే సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి కమిటీ ఎంచుకోవడం జరిగింది. ఆ కమిటీ వచ్చి ఇది అక్రమం కాదు, ఇది నది పూడికి తీయటం మాత్రమే అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా అప్పుడు మా లాయర్ అన్నాడు, మీరు సాక్ష్యాలతో పడైపోతే కేసు కొట్టేస్తారు అని. సరే, నాకు అర్థమైపోయింది ఇది ఇట్లా కార్నర్స్లో వెళ్తున్నప్పుడు అక్రమ క్వారింగ్ గురించి నేను కనుక పోరాడితే నాకు వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుంది అనే ఉద్దేశం నాకు అర్థమైంది. అర్థమయ్యి ఎవరు చంపారో కూడా తెలియని పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఆ పరిస్థితి నాకొద్దు అని చెప్పి నేను మా లాయర్కి అదే చెప్పాను. అదే మాట చెప్పి కేసు దాని గురించి పట్టించుకోమని అన్నాను. ఆటోమేటిక్గా కేసు కొట్టివేయడం జరిగింది. కేసు కొట్టివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డ్రిడ్జింగ్ చేసినారు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యన ఏదైతే ఎన్‌జీటీ తీర్పు ఏదైతే దాన్ని ఇక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు, ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగలేదు, అది ఓన్లీ నది గర్భంలో పూడికి మాత్రమే తీశారనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తీర్మానించి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ కమిటీ వేసి ఇక్కడ లోకల్ బాడీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులను కమిటీలో వేయించి దాన్ని క్లోజ్ చేయించేసి ఆయన ఆ కంటిన్యూటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ మైనింగ్ చేయటానికి ఆ దారిని ఏర్పాటు చేశారు. అక్రమ మైనింగ్ చేయడం దారిని ఏర్పాటు చేయడమే కాకుండా ఘోరమైన విషయం ఏంటంటే, నేను వేసిన కేసులో ఆ రోజున మిషనరీ ద్వారా అనేది కేవలం బోట్మెన్ సొసైటీ బోటుల ద్వారా 25 ఫీట్ లోతున ఇసుక తవ్వుతున్నారు, ఇది ప్రమాదకరం అని చెప్పి నా కేసు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అదే కాకుండా అంతకుముందు 2014 నుంచి 19 గవర్నమెంట్లో ఇసుక మనుషులు కూడా ఎత్తడం జరిగేది. కానీ 2019 నుంచి 23 దాకా ఇసుక మనుషులు ఎత్తలేదు. మిషనరీస్ డైరెక్ట్గా ల్యాండ్ మీద ప్రొక్లైన్స్ పెట్టి మిషనరీ పెట్టి డ్రిడ్జింగ్ చేశారు. ఇది చట్టవిరుద్ధం. కానీ నేను వేస్తే ఆగిపోతుందని తెలుసు, కానీ ధైర్యం లేదు, శక్తి లేదు. ఎందుకంటే డెఫినెట్గా కిల్లింగే జరుగుతుంది. ఎందుకంటే నేను అతని యొక్క చరిత్ర చూశాను. అదే కాకుండా నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే నా మీద 2018లో హత్యా ప్రయత్నం జరగటానికి జరిగిందని నేను అనుమానిస్తున్నానో, ఆ అనుమానించే వాళ్ళల్లో ఎవరైంది 7గురు, నేను 6-7 ఉన్నారు, వాళ్ళు గుర్తించలేకను. కానీ ఆ రోజున నాకు రావాల్సిన బలాన్ని, అంటే కార్యకర్తల బలాన్ని పక్కకి డైవర్ట్ చేసింది ఆర్కే. కాబట్టి ఇది మా నాటి మంగళగిరి ఎమ్మెల్యే అయితే ఇక ఇది నన్ను చంపి చంద్రబాబు గారి ఖాతాలో వేయటం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో నేను అర్థం చేసుకొని సైలెంట్గా